సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు అధికార ప్రతిపక్షాలకు ప్రధాన నేతలుగా మండల గ్రామ స్థాయిలో విరాజిల్లిన నాయకులు ఇప్పుడు జంప్ జిల్లానులుగా మారారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండల పరిషత్ అధ్యక్షుడు వైసీపీ నేత కేత వేణుగోపాల్ రెడ్డి కమానుచర్లతో కలిసి ఆనం రామానారాయణ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పచ్చకండువ కప్పుకున్నారు. 24 గంటలు గడవక ముందే నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి ఆ పార్టీని వీడి వైసీపీలోకి వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఇదిలా ఉండగా మనుక్రాంత్ రెడ్డి జనసేన పార్టీని వీడి ఆ పార్టీ నాయకులు గురుకుల కిషోర్ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయం ఎదుట బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ పరిణామాలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. అధికార ప్రతినిధిగాను పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యునిగాను ఉన్నటువంటి మనుక్రాంత్ రెడ్డి గారి ఈ పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఆయన మా ఆహ్వానానికి బదులుగా పార్టీ ఆయన యొక్క అభిమానులందరినీ కూడా సంప్రదించి ఒక 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటారనని చెప్పడం జరిగింది. ఈ విషయంగా ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమయం చూసుకుని పార్టీ అధ్యక్షుల సమక్షంలో ఆయన పార్టీలో చేరడం జరుగుతుంది. ఆయనకి పార్టీలోనూ మంచి స్థానం కల్పిస్తామనని, ఆయన హోదాకి తగినట్టుగా, ఆయన అనుభవానికి తగినట్టుగా ఆయనకు పార్టీలో మంచి స్థానం దొరుకుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఏ రకంగా ఆయన ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఎలా ప్రజా జీవితంలో ఆయన్ని మనం అకామిడేట్ చేయాలి అన్నటువంటి విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో చర్చించి వైసీపీ నేత పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి నగరంలోని జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి నివాసానికి వెళ్లి తమ పార్టీలో చేరాలి అంటూ ఆహ్వానించారు. మనుక్రాంత్ రెడ్డికి వైసీపీలో తగిన ప్రాధాన్యత ఉంటుంది అంటూ ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానించామని, అందుకు ఆయన అంగీకారం తెలిపారని చెప్పారు వైఎస్ఆర్సీపీ లోక్సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరుతారని ప్రకటించారు. ఆయన మనుక్రాంత్ రెడ్డి హోదాకు, అనుభవానికి తగ్గట్టుగా పార్టీలో మంచి స్థానాన్ని కల్పిస్తామన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనుక్రాంత్ రెడ్డి రాజకీయ భవితవ్యంపై మంచి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆయన చేరికతో పార్టీ బలోపేతమవుతుందని విజయసాయి ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి గారు రాజ్యసభ్యులు, అదేవిధంగా మన నెల్లూరు పార్లమెంటు, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కూడా ఈరోజు మా ఇంటికి వచ్చి సాధారణంగా వైసీపీ పార్టీలో చేరాలని చెప్పి ఆహ్వానించున్నారు. నిజంగా రాష్ట్రంలో అతి తక్కువ మందికి ఇలాంటి మంచి గుర్తింపు, గౌరవం ఇచ్చినందుకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా విజయసాయిరెడ్డి గారికి, అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా వాళ్ళు ఆహ్వానం పలికారు కాబట్టి తప్పకుండా 1-2 రోజుల్లో కూడా అతి త్వరలో అందరితో కూడా చర్చించి ఒక మంచి నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించి, అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడేటట్టు, నెల్లూరు ప్రజలకు ఉపయోగపడేటట్టు ఒక మంచి నిర్ణయం తీసుకుంటాను. అదేవిధంగా నా గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దాదాపు 6 సంవత్సరాల నుంచి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నాను. రాష్ట్రంలో ఎన్నో పదవులు ఇచ్చున్నారు జనసేన పార్టీ.